అశ్వత్థామ ఇప్పుడు ఇవాళ చాలామందికి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. స్కాంద పురాణం చెబుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ సందేహం మీకు తీర్చగలుగుతున్నాం. చూసారా భగవంతుడి అనుగ్రహం. ఈ అశ్వత్థామ ఏంటో ఏ ముహూర్తంలో పట్టుకున్నాడు వదలట్లేదు ఏంటండి బాబు అన్నీ. ఇది స్కాంద పురాణం పైగా. స్కాంద పురాణంలో అశ్వత్థామకి ఈ దేవీ భాగవతంలో అశ్వత్థామకి ఒక చిన్న తేడా ఉంది. కాశీఖండంలో స్కాంద పురాణంలో అధ్యాయం 5లో 105వ శ్లోకంలో భవిష్యత్తులో ఎవరు వ్యాసుడవుతారో లక్ష్మీదేవి చెప్పింది. అగస్త్యుడు కాశీ విడిచిపోయినటువంటి బెంగతోటి ఎక్కడికి వెళ్ళాడు? తీర్థయాత్రలు చేశాడు. తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ కొల్హాపురం వెళ్ళాడు. కొల్హాపురం అంటే కరవీరపురము. ఒకప్పుడు కరవీరపురం, అదే మరాఠీ భాషలో కొల్హాపూరు, కోలాపురము, కొల్లాపురం కూడా అయిపోయింది తెలుగులోకి వచ్చేసరికి. కోల అంటే పంది, అక్కడ పందుల్ని చంపటం నిషేధం. కోల అపురం గనక పందులకు సంబంధించిన పురము కాదు గనక కోలాపురం అని. పందుల్ని అసహ్యించుకునేటటువంటి ఒక జాతి ఒకప్పుడు అక్కడికి అడుగుపెట్టి కొంత విధ్వంసం సృష్టిస్తుంది కనుక కూడా కోలాపురం అని, ఇలా రకరకాల కారణాల చేత దానికి నిర్వచనం చెప్పారు. అక్కడికి వెళ్ళి లక్ష్మీదేవిని చాలా భక్తితో స్తోత్రం చేశాడు. ఎవరు? అగస్త్యుడు. ప్రాతర్నమామి కమలే కమలాయతాక్షి క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతన్నమతాం శరణ్యే. ఈ స్తోత్రం అంతా అగస్త్యుడు చేసిన స్తోత్రం. ఇది స్కాంద పురాణములో కాశీఖండంలో ఉంటుంది. ఇలా స్తోత్రం చేయగానే అమ్మ సంతోషించింది. ఆవిడేమంది? ఎందులో? అధ్యాయం 5లో కాశీఖండంలో, నాయన బెంగ పెట్టుకోవద్దు, నువ్వు భవిష్యత్తులో వ్యాసుడివవుతావు. అన్యచ్చ శృణు విప్రేంద్ర భవిష్యే ద్వాపరే భవాన్ ఏకోన త్రిముసకే బ్రహ్మణో సత్యం వ్యాసో భవిష్యతి. నాయన నీకు మరొక మాట చెబుతున్నాను విను. అన్యచ్చ అంటే ఇంకొక మాట. ఏమిటది? రాబోయే ద్వాపర యుగంలో, భవిష్యత్ అంటే రాబోయేదన్నమాట. రాబోయే ద్వాపర యుగంలో, అది ఏ ద్వాపరమో చెప్పలేదండోయ్. శ్వేతవరాహ కల్పములోని ద్వాపర యుగమా, లేక బ్రహ్మకల్పమా, పద్మకల్పమా, ఇలా ఏ కల్పమో చెప్పలా. భవిష్యత్తులో ద్వాపర యుగములో భవాన్ నీవు ఏకోన త్రివిశకే 1 తక్కువ 30 అంటే ఏంటి? 29. 29వ వ్యాసుడి అవుతావు. కానీ దేవీ భాగవతంలో ఏమున్నది? మీలో ఎవరైనా దేవీ భాగవతం నా ద్వారా విన్నారు. నా అదృష్టం మొత్తం పురాణములన్నీ అనువాదం చేస్తున్నాను, ప్రింట్ అవుతున్నాయి. దేవీ భాగవతం ఫస్ట్ పార్ట్ వచ్చేసింది 6 స్కంధాలు. ఈ 6 స్కంధాలకి గణపతి సచ్చిదానంద సద్గురువులు పీఠికి కూడా ఇచ్చారు ఆశీర్వచనం. అది ప్రింట్ అయిపోయింది. అందులో అనువాదం ఉంటుంది. ఎలాగో శ్లోకాల్లో కొన్నింటికి అనువాదం, కొన్నింటికి ఏమో శ్లోకాలు ఇస్తాం, కొన్నింటికి అన్నిటికీ ఇవ్వకుండా కేవలం కథ రాసేసాం. కానీ ప్రామాణికం అది పురాణం. శ్లోకానికి సరైన అర్థంతో అనువాదం చేశాను. దేవీ భాగవతం అనువాదం అయ్యింది. ఇప్పుడు భాగవతం ద్వారకలో ఆవిష్కరిస్తున్నాం. ఇది కాక మార్కండేయ పురాణం పూర్తయింది. అగ్ని పురాణం యొక్క సారాంశం ఇస్తున్నాం. గరుడ పురాణం 19,000 శ్లోకాలు కూడా గీతా ప్రెస్ వారి కోసం అనువాదం చేసి ఇచ్చాను. అది వారు వేస్తున్నారు, ఇటు మేము వేస్తున్నాము. ఈ విధంగా చాలా పురాణములు అనువాదం అయిపోయి ప్రింట్ అవుతున్నాయి. కొన్ని ప్రింటింగ్లో ఉన్నాయి ఆల్రెడీ, కొన్ని పునర్ముద్రణ అవుతున్నాయి. ఇదంతా ఒక పక్కన పెడితే ఎందుకు చెప్తానంటే, దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో, ఏ స్కంధం? ప్రథమ స్కంధంలో అధ్యాయం 3. ఎన్నో అధ్యాయం? మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇందాక చెప్పింది కాశీఖండంలో అగస్త్యుడిది అధ్యాయం 5 శ్లోకం 105. ఇది దేవీ భాగవతం అధ్యాయం 3 శ్లోకం 23లో ఏమన్నారు వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఏకోనత్రింశత్ సంప్రాప్తే ద్రౌణి వ్యాసో భవిష్యతి. 29వ ద్వాపర యుగం రాగానే ద్రౌణి ద్రోణాచార్యపుత్రుడు అశ్వత్థామ వ్యాసో భవిష్యతి, వ్యాసుడు అవుతాడు. ఇప్పుడు మీరేం చెప్పాలి చెప్పండి? దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో అధ్యాయం 3లోనేమో అశ్వత్థామ వ్యాసుడు అవుతాడని ఉంది. కానీ కాశీఖండంలో అదే 29వ ద్వాపర యుగంలో అగస్త్యుడు వ్యాసుడు అవుతాడని ఉన్నది. అంటే ఏది తప్పు ఏది నిజం? అందుకే కొంచెం బుర్ర పెట్టాలి. అక్కడ
అన్యచ్చశృణు విప్రేందర భవిష్యే ద్వాపరే భవాన్ ఏకోన త్రివిశకే బ్రహ్మన్ కాదు, అది ప్రింటింగ్ మిస్టేక్. పాత వాటిల్లో బ్రాహ్మే సత్యం వ్యాసో భవిష్యతి అనగా బ్రాహ్మకల్పమునందు, ఇప్పుడు ప్రస్తుతం శ్వేతవరాహ కల్పం, ఇది బ్రహ్మకల్పము, అది బ్రాహ్మే అంటే బ్రహ్మ సంబంధమైన దినము లేక బ్రహ్మ సంబంధమైన కల్పమని అర్థం. బ్రాహ్మము అనే శబ్దమునకు ఏమని అర్థం? బ్రహ్మదినము, బ్రహ్మకి సంబంధించిన కాలము అనగా బ్రహ్మకల్పము. బ్రహ్మకల్పమునందు అగస్త్య నువ్వు 29వ ద్వాపర యుగంలో 29వ వ్యాసుడు అవుతావు. కాబట్టి ఈ శ్వేతవరాహ కల్పంలో కాదు. అందుకనే స్పష్టంగా భవిష్యత్తులో రాబోయే బ్రాహ్మకల్పమునందని అర్థం చెప్పాలి. అదే ఈ దేవీ భాగవతంలో చెప్పిన దాని ప్రకారం అది కల్పం చెప్పలేదు, కాబట్టి ఏ కల్పమో చెప్పలేం, కానీ రాబోయే కల్పమని ఊహించవచ్చు. అది మాత్రం నేను ఖచ్చితంగా ఎందుకు చెప్పట్లేదంటే 29వ ద్వాపర యుగములో నువ్వు వ్యాసుడివవుతావు అని ద్రోణునికి వ్యాసుడవుతాడని మాత్రమే ఉన్నది అక్కడ. కాకపోతే ఇప్పుడున్న శ్వేతవరాహ కల్ప కథని చెప్పుకొచ్చాడు కనుక అక్కడ దాన్ని బట్టి బహుశా శ్వేతవరాహ కల్పంలో 29వ వ్యాసుడు ఆయన అవ్వచ్చు. అంటే వ్యాసుడు మొత్తం మీద అవుతున్నాడు అశ్వత్థామ. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అగస్త్యుడు ఎలాగో వ్యాసుడు అవుతాడనేది నేను ఇదివరకు ఘంటాపదంగా చెప్పేశాను. దేవీ భాగవతం ప్రకారంగా అశ్వత్థామ కూడా వ్యాసుడు అవుతున్నాడు. కాబట్టి అశ్వత్థామ వ్యాసుడు అవుతున్నప్పుడు అశ్వత్థామ ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించమంటున్నాను నేను. ఆయన దోషం చేసినా ఆయన సామాన్యుడు కాదు, ఆయన చచ్చిపోయాడా బతికాడా అనేది ఒక పక్కన పెడితే, అవునా? అక్కడ ఒక విధంగా ఒక అద్భుతమైన శాస్త్రం నేను ఈ వంకతో మీకు చెప్పవలసి వస్తుంది కదా. మీరు ఒక వాదోపవాదాలు తీసుకురావడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పెద్దల ద్వారా తెలుసుకోవడం ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. ఈ విధముగా కాశీఖండము ద్వారా ఒకప్పటి కాలంలో అగస్త్యుడు 29వ వ్యాసుడవుతాడు. దేవీ భాగవతం ప్రథమ స్కంధంలోని అధ్యాయం 3 ద్వారా ఒకానొకప్పుడు అశ్వత్థామ కూడా వ్యాసుడవుతాడని ఘంటాపథంగా తేల్చేయొచ్చు. ఎందుకంటే ఈ రెండు పురాణములను నమ్మకపోతే వ్యాసుడినే నమ్మం గనక, వ్యాసుడు చెప్పిన పురాణములు నమ్మకపోతే వాడు శంకరాచార్యులు వారిని తీసి పక్కన పెట్టిన వాడు అవుతాడు గనక, అసలు శంకరుడంటేనే శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం అని పిలువబడిన వాడు గనక, పురాణముల మీద పట్టు లేనటువంటి వాడు ఎటువంటి పండితుడైనా నశిస్తాడని శాస్త్రములు చెబుతున్నాయి గనక, అందున ప్రత్యేకంగా బ్రహ్మపురాణము స్కాంద పురాణములలో 2 శ్లోకాలు చెబుతాను, అన్ని చోట్ల చెప్పను. బ్రహ్మపురాణం అయితే ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంతరం చ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతా. అన్ని శాస్త్రాల్లోనూ ముందుగా బ్రహ్మగారు పురాణములనే విన్నాడు. ప్రథమం అంటే మొదటిగా సర్వశాస్త్రాణం అన్ని శాస్త్రములలోనూ పురాణము బ్రహ్మచేత స్మృతం స్మరింపబడింది అనగా బ్రహ్మచేత ముందు పురాణములే బయటకు వచ్చాయి. అనంతరంచ తర్వాత వక్త్రేభ్యో ముఖముల నుండి, ఆయనకు 4 ముఖాలు గనక ఈ 4 ముఖాల నుండి వేదములు వినిశ్రుతాః బయటకు వచ్చాయి. పురాణములు ముందు విన్నాడు, వేదములు ముందుకు వచ్చాయి. అందుకని ముందు వేదం ఆ తర్వాత పురాణము అన్నారు. ఏది ముందుకు వస్తే దాన్ని ముందు చెప్పాలి గనక అనేమో ఓ పక్కన బ్రహ్మపురాణం చెబుతున్నది, మరో పక్కన స్కాంద పురాణంలోని మానసోత్తర ఖండంలో అయితే ఏమన్నారు? కలియుగంలో ముఖ్యంగా తరించాలంటే పురాణములే వినాలి. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. నాయనలారా, కృతయుగం వంటి యుగములలో మానవులు తరించటానికి నిత్యం అగ్నిహోత్రాలు చెయ్యవలసి వచ్చేది, యజ్ఞములు చెయ్యవలసి వచ్చేది, అనేక దాన ధర్మములు చెయ్యవలసి వచ్చేది. ఇన్ని చేసినా తరిస్తారో లేదో తెలిసేది కాదు. కానీ కలియుగంలో చాలా కష్టం అవి చేయటం. కష్టపడి వేదం చదవడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టేస్తుంది వారి వారి ప్రతిభని పెట్టావునా. అటువంటిది అన్ని వేదములు అన్ని స్మృతులు ఇవన్నీ చదవడం కష్టం, మానవులకు ఓపిక ఉండదు. అందుకని కలియుగంలో మానవులను దృష్టిలో పెట్టుకుని ఈ కలియుగంలో పురాణ శ్రవణాత్ పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మం లేదు అన్నారు. అన్నది పోని వ్యాసుడు. సరే, వ్యాసుడు పురాణములు రాయలేదు అని పుట్టలేదంటే దాన్ని మీరు ఏం చేయాలి? అలాంటి పిడివాదం వాళ్ళ జోలికి వెళ్ళకండి, మీరేం పట్టించుకోకండి. మీరు నన్ను నమ్మారు, నేను వ్యాసుడిని నమ్మాను, వ్యాసుడు రాసిన పురాణాలు నమ్మాం. మనందరం భారతీ తీర్థ మహాస్వామి వారి జగద్గురు పీఠాన్ని నమ్మాం. ఆయన పురాణములు ఈ పురాణములు చెప్పండి వ్యాసుడు రాశారని చెప్పారు, మనం చెప్పుకుంటున్నాం.
కాబట్టి మన పరంపర ఒకటి ఉంది మనకి, శృంగేరి పరంపర శంకర పరంపరే కదా. ఆ పీఠం యొక్క ఆదేశం ప్రకారం ఈ పురాణం ఆ పురాణం అంటున్నాం. ఇక ఈ కలియుగంలో ఆయనని కూడా కాదన్నటువంటి వాళ్ళని మనం ఏం చెయ్యలేము. చేయలేనప్పుడు నోరు మూసుకుని మన పని మనం చేసుకుందాం, అంతే కదా. అందువల్ల మళ్ళీ ఒక్కసారి జగద్గురువులకి జై అనండి, అంతే. వారి ఆదేశం పాటిద్దాం.